హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా వెడ్డింగ్కి వచ్చిన గిఫ్ట్స్లో రాధాకృష్ణ ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయి. అవి మాత్రం నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంతకంటే ఎక్కువ ఏంటి అంటే వాళ్ళ టైం తీసుకొని మా కోసం వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈ రాధాకృష్ణ ఫ్రేమ్సే కాకుండా ఇంకా చాలామంది దగ్గర రిలేటివ్స్ అయితే మనీ గిఫ్ట్ చేశారు. ఇంకా సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్, ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవేవి అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా వెడ్డింగ్కి వచ్చిన ఫ్రేమ్స్లో మోస్ట్లీ అంటే 90% వరకు రాధాకృష్ణ ఫ్రేమ్సే ఉన్నాయి. అవి మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. వీడియోలో కనిపించట్లేదు కానీ ఫ్రేమ్ మొత్తం కూడా చిన్న చిన్న స్టోన్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. వచ్చిన ఫ్రేమ్స్లో అన్నిటికీ కూడా స్టోన్స్ వచ్చేసి లుక్ అయితే చాలా బాగుంది. వచ్చేసి సెకండ్ ఫ్రేమ్, ఇదైతే చాలా పెద్దదండి. ఇవన్నీ కూడా మేము ఇంట్లో ఎక్కడ పెట్టలేదు, ఒకటి మాత్రమే ఇంట్లో పెట్టుకున్నాము. మీకు ఇప్పుడు చూపించే ఫ్రేమ్లో అయితే స్టోన్స్ కూడా క్లియర్గా కనపడతాయి, వీడియోలో కూడా కొంచెం అయితే కనపడుతున్నాయి. ఈ ఫ్రేమ్స్కి స్టోన్స్ ఉండడం వల్ల లుక్ అయితే ఇంకా ఎన్హాన్స్ అయ్యింది. ఫ్రేమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా వెడ్డింగ్కి రాధాకృష్ణ ఫ్రేమ్సే ఎందుకు గిఫ్ట్స్గా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు అనేది మీకు తెలుసుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫ్రేమ్లో ఓన్లీ కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఇలానే చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి మీకు నేను చూపిస్తాను ఇంకా ఎంత క్యూట్గా ఉంటాడో కృష్ణుడు, మీరే చూసేసేయండి. ఇంకా ఈ రాధాకృష్ణ ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా డ్యామేజ్ కాకుండా పెట్టేసుకున్నాము. ఫైనల్ వన్ వచ్చేసి ఈ ఫ్రేమ్, ఇది మాత్రం ప్రజెంట్ మేము ఇంట్లో పెట్టేసుకున్నాము. రిమైనింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టాము. ఫ్రేమ్స్లో ఇది ఒక్కటి మాత్రం సీనరీ టైపు డెకరేషన్ ఫ్రేమ్ అనమాట. దీనిలో కూడా స్టోన్స్ వచ్చున్నాయి. రియల్గా చూస్తే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. చాలా డేస్ నుంచి చూపిద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంక ఈ వీడియో తీసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మామయ్య ఈ ఫ్రెష్ కోకోనట్స్ తీసుకొచ్చారు. వాటర్ తాగేసిన తర్వాత చూస్తే చాలా కొబ్బరి ఉంది. ఈ కొబ్బరిలో చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు చూపిస్తున్న మ్యాంగోస్లో చిన్న మ్యాంగో వచ్చేసి మామయ్య వాళ్ళు ఆల్రెడీ కొన్ని మొక్కలు వేస్తున్నారు. వాటిల్లో ఒక చెట్టుకు మాత్రం ఒక కాయ కాసింది, అది ఫస్ట్ మ్యాంగో అనమాట. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఎర్లీగా రెడీ అయిపోయి గుడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అత్తమ్మ డిన్నర్లోకి అయితే ఇడ్లీ సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా మార్నింగ్ కొంచెం రైస్ ఉంటే సుధీర్ కోసం అయితే మసాలా రైస్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత అయితే ఈ మ్యాంగో అయితే ఫస్ట్ మ్యాంగో అని చెప్పేసి ఈవినింగ్ పూజలో దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత అయితే మేము తిన్నాము. ఇంకా సాబుదానా ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరైనా చూసుంటే స్కిప్ చేసేయచ్చు. షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరు లాంగ్ వీడియోస్ చూడట్లేదు, లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు షార్ట్ వీడియోస్ చూడట్లేదు, అందుకనే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకొని 5 to 10 minutes నానపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ కొంచెం వేడి అయిన తర్వాత అందులో సేమియా యాడ్ చేసుకోండి. సేమియా మంచిగా బాయిల్ అయిన తర్వాత సేమియా వరకు తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇలానే సగ్గుబియ్యం కూడా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం మిల్క్ తీసుకున్నాను. నేనైతే 300 ml వరకు తీసుకున్నాను. ఈ మిల్క్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. ఇంకా మీకు నచ్చినట్లుగా షుగర్ యాడ్ చేసుకొని మరొక 5 to 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సేమియా, సగ్గుబియ్యం, ఇంకా నట్స్ యాడ్ చేసుకొని మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఈ మిల్క్ అంతా కూడా బాగా చల్లారిపోతాయి కదా. ఆ తర్వాతే మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మిల్క్ వేడిగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే యాడ్ చేయొద్దు. చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసేసుకొని ఇంకా మీకు కావాలి అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.